ఫ్రెండ్స్, ఒక గ్రహం ఎలా పుడుతుందో మీకు తెలుసా? ప్రశాంతంగా ఓ పద్ధతిలో జరుగుతుందని అనుకుంటే పొరపాటే. నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ ఇప్పుడు ఒక రాక్షస గ్రహ నర్సరీని కనిపెట్టింది. అక్కడ గ్రహాలు పుట్టక ముందు జరుగుతున్న అల్లకల్లోలం చూసి శాస్త్రవేత్తలే షాక్ అయ్యారు. డ్రాకులాస్ చివిటో అని పిలిచి ఆ వింత లోకం రహస్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను హార్వర్డ్ అండ్ స్మిథ్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ కు చెందిన క్రిస్టినా మోన్స్ నేతృత్వంలోని బృందం నిర్వహించింది. భూమికి సుమారు 1000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న IRAS 23077+6707 అనే వ్యవస్థను వీరు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ గ్రహ నర్సరీ ఎంత పెద్దదో తెలుసా? మన సౌర కుటుంబం మొత్తం వెడల్పు కంటే ఇది ఏకంగా 40 రెట్లు పెద్దది. అంటే దాదాపు 40,000 కోట్ల మైళ్ళ మేర గ్యాస్ ధూళి విస్తరించి ఉన్నాయి. దీని మధ్యలో ఒక కొత్త నక్షత్రం పుడుతోంది. ఆ నక్షత్రం చుట్టూ ఉన్న ధూళి మేఘాలే రేపు పెద్ద పెద్ద గ్రహాలుగా మారబోతున్నాయి. దీనికి డ్రాకులాస్ చివిటో అనే వింత పేరు పెట్టారు. చివిటో అంటే ఒక రకమైన హాంబర్గర్ అని అర్థం. ఈ డిస్క్ పక్క నుండి చూస్తే అచ్చం ఒక బర్గర్ లాగా కనిపిస్తుంది. మధ్యలో నక్షత్రం చీకటిగా ఉండి పైన కింద గ్యాస్ పొరలు వెలుగుతూ ఉండటం వల్ల దీనికి ఆ పేరు పెట్టారు. ఇందులో మన జూపిటర్ లాంటివి కనీసం 10 నుండి 30 గ్రహాలు పుట్టేంత పదార్థం ఉందని శాస్త్రవేత్తలు లెక్కగట్టారు. హబుల్ పంపిన చిత్రాల్లో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన విషయం ఒకటి ఉంది. ఈ డిస్క్ కి ఒకవైపు మాత్రమే పొడవాటి దారా లాంటి ఆకారాలు కనిపిస్తున్నాయి. రెండో వైపు మాత్రం చాలా షార్ప్ గా ఉంది. అసలు ఇలా ఒకే వైపు ఎందుకు ఉంది? కొత్తగా పదార్థం లోపలికి పడటం వల్లే ఇలా జరుగుతోందా అనే దానిపై శాస్త్రవేత్తలు ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? విశ్వంలో గ్రహాలు ఎలా పుడతాయి అనే దానికి ఇదొక గొప్ప ప్రయోగశాల. మన భూమి పుట్టక ముందు మన సౌర కుటుంబం కూడా ఇలాగే ఒక భారీ గందరగోళంలా ఉండేదని, కాలక్రమేణా అది ఒక పద్ధతిలోకి వచ్చిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హబుల్ అందించిన ఈ విజువల్స్ గ్రహాల పుట్టుక రహస్యాలను ఛేదించడంలో కీలకం కానున్నాయి. చూసారుగా, అంతరిక్షంలో ప్రశాంతత కంటే అలజడి ఎక్కువ. ఈ రాక్షస గ్రహ నర్సరీ రేపు ఎలాంటి వింత గ్రహాలను సృష్టిస్తుందో వేచి చూడాలి. ఈ సరికొత్త స్పైస్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.